సస్పెన్స్ థ్రిల్లర్తో కొత్త తారాగణంతో ఆగస్టు 8న మాతృ సినిమా మన ముందుకు వస్తుంది. మనతో ఈ సినిమా విశేషాలు పంచుకోవడానికి డైరెక్టర్ జాన్ జక్కీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి మీ సినిమా ఎలా ఉండబోతుంది, దాని విశేషాలు మా మైక్ టీవీ ప్రేక్షకుల కోసం. సో ఆగస్టు 8న మాతృ మూవీ రిలీజ్ అవుతుంది. మీ మైక్ టీవీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ చూసి మా టీంని మా మాతృని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు ఏంటి మీ సినిమా ఏ జోనర్స్ చూడవచ్చు, అసలు ఏంటి కథ ఏంటి? కథ మొత్తం ఓపెన్ చేయను. సో ఎందుకంటే మళ్ళీ అంత కథ ఓపెన్ అయితే మీ సినిమా ఎందుకు చూడాలన్నది మాత్రం ప్రేక్షకులకు తెలియాలి కదా. 100%. సో మా మూవీలో ఎమోషనల్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, సైంటిఫిక్ మదర్కి సైంటిఫిక్ అనేది ఫస్ట్ టైం అటాచ్ చేసిన. అందరూ మదర్ అంటే మదరు, కూతురు, తల్లి, కొడుకు, ఫ్యామిలీ, మదర్ ఇలాంటి సిచ్యువేషన్లో కంటెంట్ తీసుకెళ్ళి సబ్జెక్ట్స్ వచ్చినాయి. కానీ ఒక మదర్ని సైన్స్కి అటాచ్ చేయడం అనేది మా సినిమాలో ప్రత్యేకత. దీంట్లో చాలా సీనియర్ యాక్టర్స్ని పెట్టుకున్నారు. ఆమెని గారిని తల్లి పాత్రలో చూస్తున్నాము. ఎట్లా ఆమెని గారు అప్రోచ్ అయ్యగానే తల్లి పాత్ర ఓకే అనేసారా? అమ్మన్ గారు ఏమన్నదంటే, నేను చెప్పిన తర్వాత జాన్ గారు నా ఇండస్ట్రీలో స్టేజీ అంటే ఇక నేను నా కెరియర్ దగ్గర అవుతుంది, సో ఒకే ఒక క్యారెక్టర్ మిగిలిపోయింది జాన్ గారు, అది చేయాలని నా డ్రీమ్ ఉండే. సో ఈ క్యారెక్టర్ నేను ఇంతవరకు చేయలేదు, ఇక నా నిజ జీవితంలో ఈ క్యారెక్టర్ మిగిలిపోయి తీసుకొచ్చినావు, నేను చేస్తున్నా, నువ్వు వరి అవ్వకు, బడ్జెట్ కానీ ఏది కానీ ఆలోచించకు, నీ కోసం కాదు నా కోసం నీ సినిమా ఈ క్యారెక్టర్ ఒప్పుకుంటాను అమ్మన్ గారు. ఈ ట్రైలర్ చూసాం మనందరం. అంటే దాంట్లో ఒక చాలా ఆసక్తికరమైన ఒక సన్నివేశం అయితే అందరం చూసాము. దైవం డబ్బు కొంతవరకే ఉంటుంది, జ్ఞానం జీవితాంతం ఉంటుందని ఒక డైలాగ్. అసలు ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీన్స్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పెయిన్ డైలాగ్ అనమాట. సో మా నిజ జీవితంలో మాకు డబ్బు లేదు, దేవుణ్ణి ఎక్కువ నమ్ముకోలేదు, నేను ఓన్లీ జ్ఞానాన్ని నమ్ముకున్నాను. కాబట్టి ఈరోజు మీతోని ఈ మంచి ప్రాజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నా జ్ఞానము, నా తెలివి, నా చదువు, ఇవే నన్ను నిలబెట్టినాయి ఇక్కడ. సో అక్కడ ఇన్స్పిరేషనే ఒక బలమైన పెయిన్. ఎట్లా సినిమాలో హీరో హీరోయిన్ కొత్త వాళ్ళ సార్? కొత్త వాళ్ళు మేడం. సో తను మిస్ ఇండియా అయింది, విజయ్ అతను మంచి సోషల్ మీడియాలో ప్రైవేట్ సాంగ్స్ బాగా చేశారు, తను కూడా ఈ మూవీకి కొత్త అతను. ఇట్లా మన హీరో శ్రీరామ్ని ఎలా చూడబోతున్నాయి ఈ సినిమా ద్వారా? శ్రీరామ్ని 3 వేరియేషన్స్ వస్తారు. సో అది సస్పెన్స్ మెయిన్ బోన్ కాబట్టి మూవీకి, సో తను 3 వేరియేషన్లో కనిపిస్తారు. చాలా స్మార్ట్గా కూడా చూపించారు. అంటే గతంలో చాలా సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చూసాము, మంచి మంచి డిఫరెంట్ జోన్లో చూసాము, బట్ ఈ సినిమాలు చాలా అందంగా చూపించారు. ఏంటి రీజన్ ఏమైనా ఉందంటారా? బేసిక్గా శ్రీరామ్ గారు అందంగానే ఉంటారు, అదే కొంచెం టెక్నికల్గా ఆ క్యారెక్టర్ ఇంకా అందంగా తీయడం జరిగింది. సో ఇంకా బ్యూటీ అనిపించారు. సో బేసిక్ ఈజ్ గుడ్ లుక్ పర్సన్ అండ్ ఇన్నోసెంట్, చాలా ప్రాపర్గా కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తారు, గుడ్ సపోర్టెడ్, ఈస్ లవింగ్ అ ప్రాజెక్ట్. ఎట్లా దీంట్లో ఎవరెవరు యాక్ట్ చేశారు, మీ ప్రొడక్షన్ ఏంటి, మీ ప్రొడ్యూసర్ ఎవరండి? సో మా ప్రొడక్షన్ వచ్చేసి శ్రీ పద్మిని సినిమాస్, బి శివప్రసాద్ గారు. సో తనకు మదర్ అంటే చాలా లవ్. సో అక్కడ మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ సింక్ అయింది. నేను కూడా ఫస్ట్ మదర్ పేరు మీద ప్రొడక్షన్ పెట్టాను, సో మదర్ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుందని. సో అక్కడ సబ్జెక్టు ఇద్దరికి కనెక్ట్ అవ్వడం, సో జర్నీ స్టార్ట్ అయింది. సో సార్ కూడా మ్యూజిక్ సైడ్ కొంచెం ప్యాషన్, సో తను కూడా ఒక 2 సాంగ్స్ రాశారు, రొమాంటిక్ అండ్ మదర్ సాంగ్. మీ సినిమాలో పోస్టర్ని రచయిత విజేంద్ర ప్రసాద్ గారు ఎట్లా చూడాలి? యాక్చువల్గా నేను వేరే వాళ్ళతోటి సార్ నేను ఒక లెజెండ్ తోటి పోస్టర్ రిలీజ్ చేయాలనుకుంటే ఫస్ట్ లుక్ అన్నా, ఏమో తను ఇస్తాడో ఏడో తమ్ముడు అన్నాడు. సార్ ఒకసారి పోస్టర్ని పెట్టండి అన్న, పెట్టినాక సరే 12 o'clock రమ్మని అన్నాడు.
సో వెళ్ళిన తర్వాత నేనేమో చిన్నగా ఉన్న 5-6 ఉన్నాము. క్యాజువల్గా ఏమనుకున్నా అంటే వీళ్ళు ఎవరు అనుకుండు. సార్ అని నేను ఇట్లా బ్లెస్సింగ్ నువ్వు అనే డైరెక్టర్ అన్నాడు. నేనే సార్ అన్న. ఓకే ఓకే గుడ్ అన్నాడు. అన్నాక అప్పటికి మా ట్రైలర్ రెడీ అయింది. బేసిక్ బిజినెస్ పర్పస్ కోసం ముందే ట్రైలర్ కట్ చేస్తాం. ట్రైలర్ చూపెట్టిన ఇమ్మే ఇట్లా చేసిన ట్రైలర్ నువ్వు అని అన్నాడు. థ్యాంక్ యూ అన్న. ఇంక అప్పటి నుంచి సార్ నేను ఏం మెసేజ్ పెట్టినా చూస్తాడు, చిన్న రెస్పాన్స్ ఇస్తాడు, స్మైల్ పెట్టడం, ఏదో గుడ్ మంచిది. అంటే సార్కి కంటెంట్ హార్డ్ వర్క్ వాళ్ళు వస్తారని నాకు ఆ రోజు అర్థమైంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. అసలు రెస్పాన్స్ కూడా ఆడియన్స్ నుంచి చాలా బాగా వస్తుంది. ప్లస్ ఒక సాంగ్ని చంద్రబోస్ సార్ కూడా రిలీజ్ చేసినట్టు చూసాం. ఏ పాట రిలీజ్ చేశారు సార్? అది మన అందాల బొమ్మ అపరంజి అని సార్ రిలీజ్ చేశారు. సారు నాకు ఫస్ట్ ఒక మూవీ ఆగిపోయింది, దఫిని అని 2009-10లో ఆ సరౌండింగ్లో ప్రాజెక్ట్ చేసిన. సార్ అప్పుడు నేను సాంగ్ రాయాలని సార్ దగ్గరికి వెళ్ళిన, రాసిండు. అప్పటి నుంచి సార్ ఇప్పటి వరకు ఏది పెట్టినా నాకు జాన్ గుడ్ సార్ అన్న బాగున్నావా అట్లా జర్నీ చేస్తుంటే 2 సార్లు అడిగినా అన్నని. అడిగితే ఒకసారి ఫారెన్లో ఉండు, ఇంకోసారి ఇక్కడ ఉండు. అన్న తమ్ముడు నువ్వు 2 సార్లు అడిగినావు, 3ఓసారి రా మా ఇంటికి అన్నాడు. పోయినా అన్న చూసి సాంగ్ బాగా అప్రిషియేట్ చేశాను. అన్న మీరు రాయాల్సిందంటే తమ్ముడు నెక్స్ట్ సినిమా నీకే రాస్తాను నువ్వు అడుగు అన్నాడు. నేను చాలా హ్యాపీ పోయాను. అంత పెద్ద ఆస్కార్ అవార్డు విన్నారు చంద్రబోస్ గారు సాంగ్ నచ్చి తమ్ముడు నెక్స్ట్ సినిమా నేను నీకు తప్పకుండా రాస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లా మనం ఆ ట్రైలర్ చూసినట్లయితే ఎక్కువ మొత్తం చీకటిగా కనిపిస్తుంది. అంటే మదర్ ఆమెని గారి క్యారెక్టర్ అంటే ఆవిడ కళ్ళు లేవు కాబట్టి సినిమా అంతా నైట్ టైం ఏమైనా తీయడం జరిగిందా? అంటే ట్రైలర్ లా కనిపించిన అది నైట్ డే ఉండదు, అది ఒక టింట్ అనమాట, గ్రే. అదంటే అదొక డార్క్ లో లైట్ బ్లూష్ అనమాట. సో అది నైట్ కి డే కి వేరియేషన్ ఉండదు. సో మూడంతా ఒకటే స్టైల్ వెళ్తుంది అనమాట. నీకు డే కి నైట్ కి వేరియేషన్ లేకుండా సినిమా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో అందులోకి ఇన్వాల్వ్ అయిపోతారు. సో కథ అలా క్యారీ అవుతుంటుంది. అదొక డెన్ సెటప్ అనమాట అండర్ గ్రౌండ్. సో అండర్ గ్రౌండ్ లో ఏముంటది, డే నైట్ కి వేరియేషన్ ఉండదు. సో ఆ బేసిక్ తోటి దాన్ని డిజైన్ చేసిన అనమాట. సో కొన్ని కలరింగ్స్ ఎట్లుంటాయంటే 70% డార్క్, 20% రెడ్ ఉందనుకో, మళ్ళీ 10% బ్లూ, ఒక కలర్ వేరియేషన్ ఉంటుంది. దాన్ని మ్యాచ్ చేసుకుని దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? we completed 1.5 years. 1.5 year పట్టింది. అంటే మధ్యలో ఏమన్నా స్ట్రగుల్స్ వచ్చాయి లేకపోతే కంటిన్యూ ఒకేసారి అయిపోయింది? సినిమా అంటే 100% స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ లేని సినిమా లేదు. ప్రతి సినిమా ఎంతో కొంత మనకి ఎక్స్పీరియన్స్, పెయిన్, దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాము. సో ఆబ్వియస్లీ ఇట్ దేర్. బట్ నేను షూట్ చేసినప్పుడు ఆర్టిస్ట్ నుంచి కానీ టెక్నీషియన్ నుంచి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ కంప్లీట్ నైస్ వే. ఎట్లా జానకి గారికి సినిమా అంటే ఫ్యాషనా లేక అనుకోకుండా చాలా మంది అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనుకోకుండా సినిమాకి వచ్చా ఉంటారు, మీరు ఎలా వచ్చారు ఈ డైరెక్షన్ వైపు? నేను ఇట్లా చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం కానీ ఇంత కమర్షియల్ సినిమా, ఇంత క్రేజీ, సో ఇందులోనే ఇన్వాల్వ్ అయినంత లేదు. సో ఒకానొక టైంలో నా క్రియేటివిటీ టర్న్ అవుట్ చేసి ఇది కాదు, నేను ఏదో చేయాలి, కొత్త ప్రపంచాన్ని చూడాలి, మన స్ట్రెంత్ ఇంతతో ఆపుకోవద్దు, సో ఇంకెక్కడికో వెళ్ళాలి, ఇది బ్రేక్ చేయొద్దు. సో ఒకనొక టైంలో సిచ్యువేషన్స్, ఉన్న పరిస్థితులు, సో ఉన్న అలాంటి అనుభవాలు మూవ్ చేసినాయి. యాక్చువల్లీ మాది వచ్చేసి ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ అనమాట, గుంపుల వల్బాపురం. సో మా చిన్నప్పుడు మా అమ్మ 3 years అప్పుడు మా అమ్మ చనిపోయింది. సో 5 years అప్పుడు మా నాన్న చనిపోయింది. 5 అక్కలు, ఉన్న ల్యాండ్ పోయింది. సో మా 3వ అక్క మమ్మల్ని టేక్ కేర్ చేసింది. సో అప్పుడు పిల్ల వాళ్ళందరూ అనుకోరు వీళ్ళు ఏమవుతారో అనుకున్నారు. బట్ నా నాలెడ్జే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ తీసుకొచ్చింది. అప్పుడు మా అమ్మ మా అక్కతో అనేదట, ఈయన చదివి స్కూల్ పంపియే అనేదట. సో ఆ ఇన్స్పిరేషన్ మా అక్క ఏం చేసిందంటే ఊళ్ళకి ఎవరైతే బీదోళ్ళు ఉంటారో వాళ్ళని సమ్ మిషనరీ అట్లా తీసుకెళ్ళి చదివించేవాళ్ళు.
నా తమ్ముడు మా అమ్మ చెప్పింది ఏమన్నా ఆగమవుతాడేమని అక్క తెలివిగా నన్ను స్కూల్ పంపించింది. సో అక్కడి నుంచి జర్నీ ఈ రోజు ఇక్కడికి వచ్చింది మేడం. హస్టాగులు పెయిన్ ఇక రకరకాలు, అది ఒక్కరోజు చెప్తే అవ్వదు. మళ్ళీ నా సక్సెస్ఫుల్ అప్పుడు మీతోనే నా పెయిన్ షేర్ చేసుకుంటాం మేడం. ఎట్లా ఈ సినిమాని ఎన్ని భాషలో రిలీజ్ చేస్తున్నారు? సో ప్రజెంట్ అయితే ఒక తెలుగు అనుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇది ఒక 115 days తర్వాత దీని పాజిటివ్ టాక్ బట్టి మళ్ళీ బయ్యర్ ఏమన్నా తమిళ్లో దొరికితే డ్యూటీ తమిళ ఎవరు మలయాళం. ఫైనల్గా మన మైక్ టీవీ ప్రేక్షకులకి మీ సినిమా గురించి ఏం చెప్తారు? సో మేము ఎంతో కష్టపడి రేం బగులు నిద్రపోకుండా తిండి నీళ్ళు అన్నిటికీ, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అన్నిటికి దూరమై చాలా కష్టపడ్డాము. నేను నమ్మి ప్రొడ్యూసరు ఓ మంచి బడ్జెట్ పెట్టి నాకు మంచి అవకాశం ఇచ్చిండు. సో మేమందరం సక్సెస్ అయ్యి తనకు మంచి లాభాలు రావాలని తెలుగు ప్రేక్షకులుగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా సినిమాని చూడండి, సక్సెస్ చేయండి. మళ్ళీ మాలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా కొత్త మంది వస్తారు ముందుకు, మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్ ఉండడం వల్ల. సో అది మైక్ టీవీ ఈ మేడం గారు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని మళ్ళీ నలుగురికి ఇవ్వాలి, మాలాంటి ఇన్స్పిరేషన్ ఎంతోమంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. రేపు ఆగస్టు 8 రోజు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కూడా తప్పకుండా మాతృ సినిమాని అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.